అయితే ఎప్పటి నుంచి చేస్తున్నావు వీడియోస్ నువ్వు? అంటే నా డిగ్రీ అయిపోయిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేసిన అన్న నేను. ఓకే. అంటే నాది యూట్యూబ్ తమ్ముడు చాలా ఇయర్స్ అవుతుంది క్రియేట్ చేసి 3-4 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఎప్పుడో ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అక్షర ఫౌండేషన్ ఫేర్వెల్ డే అట్లుంటాయి కదా, అప్పుడు పాడినప్పుడు ఏదో ఒకటి అప్లోడ్ చేసేది. ఇంత పట్టులేదు సోషల్ మీడియా మీద. డిగ్రీ అయిపోయిన తర్వాతకి డిగ్రీ హాలిడేస్లో తమ్ముడు, అక్క నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, ఆడపిల్లలు అసలు చేయరు, నువ్వు చేస్తున్నావు అంటే నిన్ను 10 మంది చూస్తే వాళ్ళిద్దరన్నా మారరా, ఈమె లెక్క మనం చేయాలని అన్నట్టు ప్రతి ఒక్కటి సింగర్ ఝాన్సీ అని నాకు యూట్యూబ్ క్రియేట్ చేసి నా ఐడిలో నేను చేసే ప్రతి పని పెడతాడు తమ్ముడే. ఓకే. తమ్ముడే మొత్తం వీడియోస్ మొత్తం తీస్తాడు. తమ్ముడే నాకు మమ్మీ డాడీ జన్మనిచ్చిరంటే, నాకు ఈ సోషల్ మీడియా జనాలందరి మనసులో స్థానం సంపాదించాలంటే దానికి కారణం తమ్ముడే. ఓకే. అంటే తమ్ముడు ఎప్పుడు కూడా కనిపించలేడు కదా వీడియోలలో? కనిపించడన్న. ఓకే. అంటే పని చేస్తాడు పొలంలో? చేస్తాడు. ఇద్దరం కలిసి చేస్తాం. ఓకే. కాకపోతే వాడు ఏంటంటే వద్దు అక్క నేను కనపడి, బాయ్స్ చేసిన పని ఆటోమేటిక్గా బాయ్స్ ఎవరైనా చేస్తారు, అందులో కొత్త ఏముంది. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అంటే, ఆడపిల్లలు అంటే కొంతమంది భయపడేటోళ్ళు ఉంటారు. ఆడపిల్ల అంటే సమాజంలో ఎట్లా బ్రతకాలి, ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో అని చాలా మంది ఆడపిల్లలు కనాలన్నా కానీ, ఆడపిల్ల పుడుతుందంటే ఆపరేషన్లు చేయించుకోవడం అట్లా జరుగుతుంది. కానీ ఆడపిల్ల పుడుతుందన్నా ఏ పేరెంట్స్ కూడా భయపడొద్దు అన్నట్టు తమ్ముడు. నిన్ను చూసిన తర్వాత పక్క వాళ్ళు అనుకుంటారు కంటే ఇట్లాంటి కూతుర్ని కనాలని చెప్పి చాలా మంది పెడతారన్న ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్లు, ఇట్లాంటి బిడ్డ ఉన్న ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటది, కంటే ఇటువంటి బిడ్డనే కనాలి, ఆ బిడ్డను కన్నా తండ్రి మీసం వెలేసుకొని తిరగొచ్చు ఆ ఊర్లో అని చాలా కామెంట్స్ పెడతారు.